హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీజీ ఎఫ్ఐఆర్ 2419. ఈరోజు ఏంటంటే మనం పింక్ డైమండ్స్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. అంటే నార్మల్గా అంటే ఈరోజు ఎన్ని పింక్ డైమండ్స్ అయితే క్లైమ్ చేయట్లేదు, కొన్ని క్లైమ్ చేయబోతున్నాం. క్లైమ్ చేద్దాం. ఇప్పటికీ నా దగ్గర పింక్ డైమండ్స్ ఎన్ని ఉందంటే 390 ఎంత ఉంది, అంతేలేండి 390 ఉంది. ఓకే, ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ రౌండ్ వద్దులేండి గైస్. ఒకటి అడుగుతున్నా, లాయల్గా చెప్తారా? నా లాయల్ సబ్స్క్రైబర్స్ నిజంగా అంటే ఎట్లా మీకు చెప్పేది, నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ సబ్స్క్రైబ్ ఎవరు చేశారు ప్లీజ్ గైస్ ఒక్కసారి కామెంట్ చేయండి, నేను ఎవరు తెలుసుకోవాలి. హెడ్ బోల్తే అది నా కిల్లు బే. ఉనికిల్ చేసుకుందాం. ఓకే, ఆడైతే ఒకటి ఉన్నాడు, దాని లోపలికి పోతే నేను పైన చూద్దా మదర్ చోద్. నో వర్డ్స్, సారీ. అది హెడ్ పొరపాటుగా నాకు సైలెంట్గానే ఉండదు గాయస్. నేను ఇప్పుడు ఇంత దూల చూడండి, అమౌంట్ టెస్ట్ అంటే వచ్చి పెట్టినాడు. ఓకే, నా కిల్లు అయితే నాకు రావాలి గైస్. ఆడే ఉంది నా కిల్లు. ఈ డౌట్ నా కిల్లు నాకు రాలేదు కదా, హెడ్ షాట్ కిల్లు. నేను ఏడబ్ల్యూఎం వచ్చేంత వరకు వెయిట్ చేస్తా, దాని తర్వాత ఆట చూపిస్తా. కింగ్ఫిషర్ ఆడదాం ఈ మ్యాచ్. కలహారి మ్యాప్ ఏడబ్ల్యూఎం స్నైపింగ్ మంచి మ్యాప్ గైస్. అండ్ సోలో మ్యాప్ లేదులేండి అంత స్నైపింగ్, అదే గ్రెనేడ్ మ్యాప్. ఓకే, నైట్ గైస్ ఒక తమిళ్ ప్లేయర్కి అయితే ఆడినాను గైస్, అంతే ఒక స్టార్ పోయింది. నాకు నైట్ 999 నుంచి 999. తండి వాడే రాని వాట్ MP5 దొరికింది. ఇంకా రష్ చేయొచ్చు, స్ప్రే చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. యూ మ్యాన్, యూ శేఖర్ కొడంగల్. అంతే, వాడు డౌను. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఇదే ఉండాలి. ఏంటి గైస్ అప్పుడేనా? రండి బాట్. టీమ్ ఏంటి కదా, నాకు మంచి డ్యామేజ్ ఇచ్చాడు. అది క్వాడ్రా బోల్తేరా క్వాడ్రా. ఓకే, మంచి క్వాడ్రా నచ్చింది మ్యాచ్. నాకే తెలియకుండా క్వాడ్రా కొట్టేసిన. కలహారీలో అయితే ట్రాకర్ యూజ్ చేయలేం, యూజ్ చేయొచ్చు బట్ లేదండి. నా వాయిస్ లైట్గా క్లియర్గా రానట్టుంది, సారీ. వదిలేద్దాం అట్లా పైకి వచ్చినాక జస్ట్ ఎవరు వస్తున్నాడు గైస్. వాడికి ఒక 150 ఇచ్చేసి మళ్ళీ రెస్ట్ చేద్దాం, ఎందుకంటే వాడు దూసు వస్తున్నాడు. తండి ఆడ స్కిల్ కింద కూర్చోవాలి.
అక్కడ నుంచి వాడికి మంచి కవర్లు వేస్తున్నాడు. అక్కడ ఫస్ట్ కొట్టాలి. ఒక పక్క ఒక గ్లూ వాల్ వేసుకొని మెడికిట్ వేసుకొని మళ్ళీ రెస్ట్ చేద్దాం. నాకు తెలిసి వాడే ఆల్మోస్ట్ నా మీద రెస్ట్ చేస్తాడు అనుకుంటా. అంటే నాకు గ్లూ వాల్ దొరికింది. ఇప్పుడు నేనే రెస్ట్ చేయొచ్చు. 1v4 కొట్టలేను నాకు తెలిసి. ఆ రోజు ఏదో ఒక్కొక్కడు వచ్చినాడు క్వాడ్రా కొట్టిన. ఈసారి అందరూ నా దగ్గరికి రెస్ట్ వస్తాను. 150 గ్లూ వాల్ సాయా బ్లడ్ చూడండి. అయిపోయింది అంతే అయిపోయింది. లాంగ్ రేంజ్లో నుంచి మంచి కవర్. స్క్వాడ్ మొత్తం నన్నే చూసుకుంటుంది. నొప్పే ఉంటాయి నన్నే చూడకుండా. వించెస్టర్ ఏదో కొత్తగా వచ్చింది, నేను వాడదాం. పడదనుకుంటా నాకు తెలుసు. ఆల్మోస్ట్ అడ్జస్ట్ చేసి పెట్టుకున్నా. ఏ జరగరా బాబు. స్నైపర్ ఉంటే మాత్రం ఒక 150 అయినా పడుతూ ఉంటుంది. ఏం చేద్దాం, ఈ మ్యాచ్ స్నైపర్ అయితే లేదు. రష్ చేద్దామంటే ఇది వించెస్టర్ రష్కి మంచిదా గైస్? నాకైతే తెలియదు. ఎందుకంటే ఎట్రా ఎక్సమిట్ నేను చూసుకోలేదురా. చలిగా ఉంది గైస్. మిద్ది మీద కూర్చొని ఆడుతున్నా అందుకు. అంతే గైస్, మా వాడిని కూడా వీడియో కొట్టేశాడు. అంతే, మ్యాచ్ అయిపోయింది. ఈ మ్యాచ్ నాకు తెలిసి మళ్ళీ స్నైపర్ వస్తుంది. ఇట్స్ స్నైపర్ టైమ్. MP40 కూడా ఎత్తుకున్నాను. చూస్తున్నారు టీమ్ ఎంత ఆడితేనే గైస్ ఏమన్నా దొరుకుతుంది. అంతే, ఇప్పుడు నేను దాని మీద క్రిక్కేస్తాను. ముందు నుంచి నా కోసం ఒక స్మోక్ ఉంటుంది. జోన్ వచ్చినప్పుడు దాంట్లో దూరిపోతాను. అంతే, ఆల్రెడీ సెట్. ఈ ల్యాగ్ అవుతుంది గైస్. ఈ ల్యాగ్ని ఏంది గైస్, మా వాళ్ళు అట్లా డౌన్ అవుతాండ్రు. ఒక నాకు ఫుట్ నాకు తెలిసి వాళ్ళదైనా మెడి పవర్ ఉంది కదా. సరేలేండి, వెనకాల జోన్ వస్తుంది. కరెక్ట్ టైంకి వచ్చేసిన. 2v2 సిచ్యువేషన్. యారా నీకు రారా పోరా. వాడిని కొట్టరా ఒక్కడిని కొట్టరా. సూపర్ రా, నైస్. ఓకే, ఈ మ్యాచ్ అయితే అన్నీ దొరికింది. మేమైతే ఇక్కడి నుంచి కంబ్యాక్ చేయడానికి అయితే రెడీ అవుతున్నాం. బట్ నేనైతే బాగా సపోర్ట్ ఇవ్వచ్చు. నాకు దోలకాయ ఇయ్యలేను ఏమో. ఓకే, ఈ మ్యాచ్ అయితే నేను బాగా సపోర్ట్ ఇచ్చానికి అయితే ట్రై చేస్తా. అప్పుడే ఒక 150 హెడ్. ఈజీ గేమ్. ఇంకో హెడ్. కంబ్యాక్ ఒక్కొక్కటి వస్తుంది. బట్ దోలు ఎక్కువైపోయేసి ఎక్కువ కొట్టేస్తున్నా. రే అయిపోయింది. టీమే అయిపోయిందిరా. వాడు అక్కడ ఆడితే చాలు గైస్. ఇప్పుడు నా 2 హెడ్లు గైస్. దాంట్లో ఒక హెడ్కి రివైవ్. MP40 ఎత్తురా. అయిపోయింది ఈ మ్యాచ్. వీళ్ళు చుట్టుకొని వచ్చి కొడుతున్నారు గైస్. మేము రెస్ట్ చేస్తే
ఇంకేం చేయలేం లేండి. ఇదండి, ఒక స్టార్ కూడా పోయింది. ఇప్పుడు డైమండ్స్ ఎన్ని వచ్చిందని చూద్దాం. దీంట్లో కదా ఈవెంట్స్. ఓకే, ఇప్పుడు ఒక బిఆర్ ఆడాలి. ఓకే గైస్, ఈ వీడియో అంతా ఇంతే. ఇంకా తెలిసి ఈరోజు మీకు ఇంకో వీడియో కూడా వస్తుంది అనుకుంటా. కష్టం ఆడాలి. ఓకే బాయ్. అలా విన్నైనా ఒకటే రేపు పెడతాను నేను ఎట్లైనా.